హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో 4వ తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి 3వ యూనిట్ అయిన దేశమును ప్రేమించుమన్న ఈ టాపిక్లో ఉన్నటువంటి సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 11 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అప్డేట్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ ఉన్నటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాధనా పత్రం 1లోకి. సాధనా పత్రం 1 దేశమును ప్రేమించమన్న చదవటం, వ్యక్తపరచడం. గేయంలోని ఒత్తులేని పదాలను గుర్తించి రాయండి అంటున్నారు. ఉదాహరణ: ఆనందం, మాటలు, నువ్వు, కలిగితే, దేశమును, పాడి పంటలు, పాటు పడవోయ్, మంచి, దారిలో, తిండి. గేయంలోని గుణింతాక్షర పదాలను గుర్తించి రాయండి. తలకట్టు: మంచి, నువ్వు, కండ, కలవాడు. దీర్ఘ: మాటలు, పాడి, దారిలో, నాకు, గుడి. మంచి, బట్టి, కట్టి, పొంగి. గుడి దీర్ఘం: లన్ని. దేశమును ప్రేమించు, నువ్వు, పొరుగు. పూని, కూర్చి, చూప. పెట్టోయ్, కలిగితే, చెప్పుకో, చెట్టు. దేశ, మేల్, పొర్లే, వాడే. గుణింత పదాలను గుర్తించి వాటిని ఉపయోగించి సొంతంగా వాక్యాలు రాయండి. దేశము: నా దేశం భారతదేశము. మాటలు: మాటలు మనసుకు అద్దం పడతాయి. కలిగితే: సంపద కలిగితే దానం చేయాలి. మంచి: మంచి మార్గంలో మనుషులు నడవాలి. ఆనందం: ఆనందం తగు మాత్రమే ఉండాలి. సాధన పత్రం 2 గేయంలోని ద్విత్వాక్షర పదాలను రాయండి అంటున్నారు. ఒట్టి మాటలు: కట్టిపెట్టోయ్, గట్టి, తలపెట్టోయ్. కద్దని, ఒట్టి, గొప్పలు, చెప్పుకోకోయ్. గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. పొంగి పొర్లే, ప్రేమించు, దేశస్థులంతా, కూర్చి. మధ్యనున్నటువంటి ఒత్తు అక్షరం కలిపి పదాలు రాయండి. ఉమ్ము, కమ్ము, కుమ్ము, కొమ్ము, చిమ్ము, తుమ్ము, దమ్ము, దుమ్ము, నమ్ము, రొమ్ము, లెమ్ము. ఖాళీలను సరైన పదంతో పూరించండి అంటున్నారు. ఉదాహరణకి: డ్యాగ చూపు, పిచ్చుక గూడు, కోకిల గానం, హంస నడక, నెమలి నాట్యం, చిలక పలుకు, కాకి గోల. సాధన పత్రం 3 పొడుపు కథల్ని పూరించండి అంటున్నారు. ఆల్రెడీ ఒకటి మనకి ఇక్కడ రాయటం జరిగింది ఉత్తరం గురించి. ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో పాలు, కొబ్బరికాయ. ఎర్రని పండుపై ఈగైనా వాలదు, నిప్పు. చూసింది ఇద్దరు, కోసింది 5గురు, తిన్నది 32. చూసింది ఇద్దరు కళ్ళు, కోసింది 5గురు వేళ్ళు, తిన్నది 32 పళ్ళు. కాళ్ళు చేతులు లేని అందగెత్తకు బోలెడు దుస్తులు, ఉల్లిపాయ. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు. సీతారామరాజు గురించి ఇవ్వటం జరిగింది. సీతారామరాజు ఎక్కడ జన్మించారు? విజయనగరం జిల్లాలోని పాండ్రంగిలో జన్మించాడు. రామరాజు ఎవరిని చైతన్యపరిచాడు? రామరాజు మన్యం వాసుల్ని చైతన్యపరిచాడు. సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది? చిన్నతనంలో తండ్రి చనిపోవడం వల్ల చదువు ఆగిపోయింది. స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన మరికొందరు విప్లవ నాయకుల పేర్లు చెప్పండి. సైరా నరసింహారెడ్డి, ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, చంద్రబోస్ మొదలైనవారు. సాధన పత్రం 4 గేయ భావాన్ని సరైనటువంటి క్రమంలో రాయండి. 1. అందరూ ఈ దేశాన్ని ప్రేమించాలి, మంచిని పెంచాలి. కబుర్లతో కాలక్షేపం చేయకుండా గట్టి కృషి చేయాలి. పాడి పంటలను పంచడానికి నీవు కృషి చేయాలి. తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగు వారికి సహాయం చేయాలి. అందరూ కూడా సోదర భావంతో మెలగాలి. కింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి అంటున్నారు. మొదటి ప్రశ్న ఆల్రెడీ మనకి ఉదాహరణకు ఇచ్చారు. ఈ దేశంలో పుట్టిన వారందరూ ఏం చేయాలి?
రెండో ప్రశ్న, నలుగురికి ఎటువంటి విషయాలు తెలియాలి? మూడో ప్రశ్న, కాలం దేనితో వృధా చేయకూడదు? ప్రశ్న 4, ఏం చేసి దేశాన్ని అభివృద్ధిలో నడపాలి? ఐదో ప్రశ్న, ఎవరెవరు సోదరి భావంతో కలిసిమెలిసి జీవించాలి? సాధన పత్రం 5, పదజాలం కింది ఇచ్చిన పదాలతో వేరువేరు అర్థాలు వచ్చేలాగా వాక్యాలు రాయండి. ఉదాహరణ మనకి అడుగు అనే పదం తీసుకున్నారు. మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. రవిని పుస్తకం ఇవ్వమని అడుగు. పెరుగు, పాలు తోడు పెడితే పెరుగు వస్తుంది. అప్పు చేస్తే వడ్డీ రోజు రోజుకి పెరుగుతుంది. చెప్పు, రాము ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. కాలికి అవసరం, కాలికి చెప్పు అవసరం. కలుగు, ఎలుక కలుగులో ఉంటుంది. కష్టపడితే సుఖం కలుగుతుంది. కింది గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి అంటున్నారు. ఒక పదం ఆల్రెడీ రాయడం జరిగింది, నక్క. నట్టు, మచ్చ, సిగ్గు, వెన్న, మసి, వెన్న, వెచ్చ. భారతదేశ రాష్ట్రాల నుండి ద్విత్వాక్షరం ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లకి 0 చుట్టండి అంటున్నారు. అవి వచ్చేసరికి సిక్కిం, ఢిల్లీ, ఛత్తీస్గఢ్. సాధన పత్రం 6, కింది భారతదేశ రాష్ట్రాల నుండి సంయుక్తాక్షరంతో కూడిన రాష్ట్రాల పేర్లకు 0 చుట్టండి అంటున్నారు. 1 ఆంధ్రప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర. పదాలు చదవండి, కింది ఖాళీలలో సరైన చోట రాయండి అని చెప్పేసి అంటున్నారు. జంతువుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. దివ్యాంగుల పట్ల సహృదయం కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల వినమ్రత కలిగి ఉండాలి. తోటివారి పట్ల స్నేహభావం కలిగి ఉండాలి. చెట్లు చేమల పట్ల రక్షణ భావం కలిగి ఉండాలి. కింది గళ్ళలోని అక్షరాలలో వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు, వారిని గుర్తించి రాయండి అంటున్నారు. ఉదాహరణ ఒకటి రాయడం జరిగింది, క్రైస్తవులు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, మహమ్మదీయులు. సాధన పత్రం 7, కింది పదాలు చదివి సరైన పదాలతో జతపరిచి వాక్యాలు రాయండి. ఆల్రెడీ ఒకటి మనకి రాశారు, గలగల పారింది. తర్వాత గిలగిల కొట్టుకుంది. నెక్స్ట్ వలవల ఏడ్చింది. చకచక నడిచింది. జరజర పాకింది. గోదావరి నది గలగలా పారింది. ఒడ్డున చేప గిలగలా కొట్టుకుంది. పాప వలవలా ఏడ్చింది. పాప చకచక నడిచింది. పాము జరజర పాకింది. కింది పదాలు చదివి వాటితో అర్థవంతమైనటువంటి వాక్యాలు రాయండి. పొద్దున మేము లేచేస్తాం, వేళకు బడికి వచ్చేస్తాం, చక్కగా చదువులు చదివేస్తాం, పాటలు బాగా పాడేస్తాం, తల్లిదండ్రుల్ని మురిపిస్తాం, చక్కటి ప్రతిభను సాధిస్తాం. సాధన పత్రం 8, కింది గలలో ఉన్నటువంటి జాతీయాలను వెతికి రాయండి. 1 పక్కలో బల్లెం, అరికాలు కింద మంట నెత్తికెక్కి, చేతికి ఎముక లేదు, పప్పులో కాలేశాడు, జోడు గుర్రాల స్వారీ, పంటి కింద రాయి. కింది సామెతల్లో పదాలు తారుమారయ్యాయి, సరిచేసి రాయండి. పిల్లను వచ్చి వెక్కిరించినట్టు గుడ్డు, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు, కాకికి ముద్దు పిల్ల కాకి, కాకి పిల్ల కాకికి ముద్దు. పండుతుంది నాపచేను నవ్విన నాపచేను పండుతుంది. నిద్ర రుచెరగదు, ఆకలి సుఖమెరగదు, ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. పెద్ద పామునైనా కొట్టాలి చిన్న కర్రతో, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అమ్మబోతే కురివి అడవి కొనబోతే, అమ్మబోతే అడవి కొనబోతే కురివి. సాధన పత్రం 9, స్వీయ రచన, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దేశభక్తి ఎలా చాటుకోవాలి? దేశభక్తి అంటే మంచిని ప్రోత్సహించడం, కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయటం, దేశం సస్యశ్యామలంగా పాడి పంటలతో ఉండేలా కృషి చేయటం, ప్రజలందరూ ఆహారం కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుంది కనుక అందరి క్షేమం కోరి ఉండటం, శాసనం మీద నాకు గౌరవం ఉందని గొప్పగా చెప్పడం మానేసి జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపటం, సొంత పనులు కొన్ని మానుకుని అయినా ఇతరులకు సాయపడటం, దేశమంటే మనుషుల సమూహం అని తెలుసుకొని జాతి మత భేదాలు వదిలి కలిసికట్టుగా అందరితో ఒకే బాటగా నడవటం ద్వారా దేశభక్తిని చాటాలి.
దేశాభిమానం నాకొద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోయి. ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకున్నదేమిటి? దేశాభిమానం నాకొద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోవటం కాదని, మనస్ఫూర్తిగా దేశానికి, ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, అదే దేశభక్తి అని తెలుసుకున్నా. గేయం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అంటున్నారు. దేశం నాదని ప్రేమించి దానిని ప్రోత్సహించు. మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయి. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలాగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టికాహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పొద్దు. జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించి, సొంత పనులు కొన్ని మానుకుని అయినా సరే ఇతరులకు సహాయపడాలి. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు. దేశం అంటే జనసమూహం అని తెలుసుకుని సుఖదుఖాలతో అందరితో కలిసికట్టుగా నడవాలి. దేశ ప్రజలందరూ మతాలు, జాతులు వేరైన అన్నదమ్ములుగా కలిసి ఒకే మాట, ఒకే బాటగా నడవాలి. కింది పట్టికలోని పదాలు ఆధారంగా దేశం గురించి 5 వాక్యాలు రాయండి. భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలోని ప్రజలు నా సహోదరులు. నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా భారతదేశాన్ని గౌరవిస్తాను. నేను నా భారతదేశం పట్ల దయను కలిగి ఉంటాను. నేను భారతదేశంలో పుట్టడం నాకు గర్వకారణము. సాధనాపత్రం 10. సృజనాత్మకత. జాతీయ జెండా గీయండి, రంగులు వేయండి. జెండా గురించి కొన్ని వాక్యాలు సొంతగా రాయండి. జెండా వేయటం విద్యార్థి కృత్యము. 3 రంగుల జెండా. మన జాతీయ జెండాకు మధ్యలో అశోకుని ధర్మచక్రం కలదు. మన జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు మన తెలుగువారు. కింది ఇచ్చిన భారతదేశ పటంలో గుజరాత్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ రాష్ట్రాలు గుర్తించి రంగులు వేయండి అంటున్నారు. ఇది కూడా విద్యార్థి కృత్యము. సాధనపత్రం 11. భాషాంశాలు. కింది పేరాను చదివి అవసరమైన చోట క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకము ఉపయోగించి తిరిగి రాయండి అంటున్నారు. మహారాజా, ఈ బాలుడు గొప్ప ప్రతిభావంతుడు. తమరు పెట్టిన పరీక్షలు నెగ్గినవాడు. ఈ బాలుని రాజ్యానికి మహామంత్రిగా ప్రకటించండి మహాప్రభు అన్నాడు. మహామంత్రి అప్పుడు రాజుగారు, ఆశ్చర్యంగా ఉన్నదా, ఈ చిన్న బాలుడు ఈ పరీక్ష నెగ్గాడా అని అన్నాడు. కింది పట్టుకలోని పదాలు ఆధారంగా వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఉదాహరణకు ఒకటి రాయడం జరిగింది మనకి. మా పెరట్లో అందం కోసం మొక్కల్ని పెంచుకుంటాము. మంచి పేరు తెచ్చుకోవడం కోసం పాటలు పాడటం నేర్చుకుంటాము. అందరి సంతోషం కోసం చిత్రాలు గీయటం నేర్చుకుంటాము. ఆరోగ్యం కోసం ఆటలు ఆడుతాము. విజ్ఞానం కోసం కథల పుస్తకాలు చదవటం. ఆనందం కోసం బొమ్మలు తయారు చేయటం నేర్చుకుంటాము. ఇది మనకి 4వ తరగతి తెలుగు తోట సాధన వర్క్లో ఉన్నటువంటి 3వ యూనిట్ అయినటువంటి దేశమును ప్రేమించమన్న సాధనా పత్రం 1 నుంచి సాధనా పత్రం 11 వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.